ఈరోజు ఆ మాట ఏంటంటే సెకండ్ ఛాన్స్. ఏంటి? రెండవ అవకాశం. కొన్ని కంపెనీస్లో ఒక్కసారి అటెంప్ట్ చేసిన తర్వాత నువ్వు కనుక ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతే నువ్వు మరలా వెంటనే రీఅప్లై చేయడానికి ఉండదు. కొంచెం టైం లిమిట్ ఇస్తాడు. ఒక 1 year ఎంత నువ్వు అప్లై చేయకూడదు. మళ్ళీ 1 year నువ్వు స్కిల్స్ అప్డేట్ చేసుకుని నువ్వు మరలా వెళ్తావు. సో ఆ కంపెనీలో నీకు ఏమైపోయినట్టు, ఆ 1 year ఛాన్స్ క్లోజ్ అయిపోయినట్టు. ఒక్క విషయాన్ని మీరు గమనించాలి, నేను గమనించాలి. సెకండ్ ఛాన్స్ అనేది నీకు నువ్వు తయారు చేసుకున్న ఆపర్చునిటీ కాదు, నీకు నువ్వు తెరచుకున్న ద్వారం కాదు. సెకండ్ ఛాన్స్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ గాడ్. ఏం చెప్పండి? రెండవ అవకాశం అనేది ఎప్పుడు ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ నువ్వు ట్రై చేసేసావు, అన్నీ ట్రై చేసి ఏమీ చేయలేక నువ్వు 0 అయిపోయినప్పుడు, నో ఆపర్చునిటీస్, ఇంకా నాకు అవకాశం లేదు, నాకు బాగుపడే ఛాన్స్ లేదు, నా లైఫ్ అయిపోయింది అన్నప్పుడు ఆ మూమెంట్లో మన హీరో, మన బాస్ జీసస్ సీన్లోకి ఎంటర్ అయ్యి, హూ సెడ్ యూ డోంట్ హ్యావ్ ఛాన్స్, యూ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్. నీకు మరి ఒక అవకాశం ఉంది, నీకు మరి ఒక ద్వారం ఉంది, నీకు మరి ఒక ఓపెన్ డోర్ ఉంది, నీకు మరి ఒక అవకాశము నేను నీ కొరకు తెరిచాను. హల్లెలూయా. సో దేవుడు మనకి ఈరోజు 4 ఛాన్సెస్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 4 అవకాశాలని దేవుడు ఈరోజు మీ ముందుంచుతున్నాడు. మొట్టమొదటిది, స్టిల్ దేర్ ఈస్ ఛాన్స్ ఫర్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఓవర్ యువర్ లైఫ్. ఇంకా ఛాన్స్ ఉంది దేవుడు తన ఉద్దేశాలను నీ జీవితంలో నెరవేర్చడానికి. హల్లెలూయా. ఇది మొట్టమొదటిది. దేవుడు ఇంకా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఆయన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడడానికి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక స్టోరీ, ఒక బ్యూటిఫుల్ స్టోరీ కనిపిస్తుంది, ఒక కథ కనిపిస్తుంది. ఒక రాజు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి ఒక రాజు ఉన్నాడు. హిజ్ నేమ్ ఈజ్ ఫరో. అయితే ఆ ఫరోకి ఇజ్రాయేలీలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఎవరైనా ఎదుగుతూ ఉంటే మండుతుందా మండదా? సాతానికి మండుతుంది. దేవుని పిల్లలు ఎదుగుతూ ఉంటే సాతాను ఉడికిపోతాడు. దేవుని పిల్లలు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే సాతాను చూడలేడు. ఎలాగోలాగా వాళ్ళ సంతోషాన్ని ఏం చేయాలి? దొంగిలించాలి. అందుకే సాతాను పేరే ఏంటంటే ఆయన దొంగ అంట. సాతానికి బైబిల్ ఇచ్చిన పేరే దొంగ. ఎందుకంటే సాతాన్ ఆల్వేస్ వాంట్స్ టు స్టీల్. నీ దగ్గర ఉన్న సంతోషం లాగేసుకోవాలి, నీ దగ్గర అప్పుడే నవ్వావు, అప్పుడే సంతోషంగా ఉన్నావు, నీ దగ్గర ఉన్న ఆనందాన్ని దొబ్బేయాలి, లాగేసుకోవాలి. సో ఇదే సాతాన్ యొక్క ఎయిమ్. సో ఇజ్రాయేలీలు ప్రబలుతూ ఉంటే ఫరో తట్టుకోలేకపోయాడు. ఒక ఆర్డర్ని పాస్ చేశాడు. ఏంటంటే హెబ్రీలు పిల్లల్లో ఎవరైనా మగ పిల్లవాడు పుడితే ఆ మగ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడ పాడేయాలంటే నదిలో పాడేయాలి. మీరు ఆ వర్డ్ చదవండి. యాక్చువల్లీ నిర్గమాకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాను. ఓకే, హెబ్రీల్లో పుట్టిన మేల్ చైల్డ్, హెబ్రీలు పిల్లల్లో మేల్ అయితే ఏం చేయాలి? నదిలో పాడేయాలి. ఫీమేల్ అయితే బ్రతకనివ్వాలి. అయితే ఒక లేవి వంశస్థుడు ఒక లేవి కుమార్తెని ఏం చేశాడంటే మ్యారేజ్ చేసుకున్నాడు. లేవి గోత్రంలో ఒక కపుల్ ఉన్నారు. ఆ కపుల్కి ఒక బ్యూటిఫుల్ చైల్డ్ పుట్టాడు, అందమైన కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు చాలా అందంగా ఉన్నాడు. ఒక తల్లి ఏమనుకుంటుంది? వీడు బతకాలరా, వీడు ఉండాలిరా, వీడు చూస్తే ఇంత అందంగా ఉన్నాడు, పెద్దయ్యాక వీడి మీద ఎంత పెద్ద ప్లాన్ దేవునికి ఉందో, ఎంత గొప్ప ఉద్దేశం దేవునికి ఉందో, ఈ కుమారుడు బ్రతకాలి 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 అని ఆ తల్లి ఆరాటపడుతుంది. ఈలోపు ప్రతిసారి సోల్జర్స్ వస్తున్నారు, సైనికులు వస్తున్నారు, డోర్ కొడుతున్నారు. టక్ 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 మన డోర్ కొట్టగానే ఆమె తీసుకెళ్ళి దాచేస్తుంది బేబీని. ఆ బేబీకి ఏం పెట్టిందో ఏంటో ఏడవకుండా ఉండడానికి దాచేస్తుంది. అలా ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచింది. 3 నెలల తర్వాత ఆమె దాచలేకపోయిందంట. బైబిల్లో రాయబడింది, షీ కుడెంట్ ఏబుల్ టు హైడ్ ఎనీమోర్. అంటే ఇక మీదట తను ఏమీ చెయ్యలేకపోయింది. అనుకుంది,
వాడు బ్రతుకుతాడో చస్తాడో నాకు తెలీదు. ఎందుకంటే ఆ నదిలో చాలా ముసళ్ళు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. వాడు బ్రతుకుతాడో చస్తాడో నాకు తెలీదు. నేను మాత్రం ఇంకా దాయలేకపోతున్నాను. నా చేతిలో అన్నీ అయిపోయాయి, నా చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ అయిపోయాయి. ఐ కెనాట్ హైడ్ హిమ్ ఎనీమోర్. నేను ఇక మీదట ఆ బిడ్డను నేను దాయలేను అని ఒక డెసిషన్కి వచ్చింది. ఈరోజు ఈ మాట వింటున్న వాళ్ళు ఎవరైనా, నా జీవితంలో దేవుని ఉద్దేశాలన్నీ ఎండ్ అయిపోయాయండి. మోజెస్కి దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే అతను ఒక నాయకుడు, అతను ఒక లీడర్. కానీ వాళ్ళ అమ్మ దృష్టిలో కూడా అతను ఒక లీడర్గానే కనిపించి ఉంటాడు, ఒక సుందరమైన బేబీగా కనిపించాడు. బట్ షీ కుడెంట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్. దేవుని ఉద్దేశాలు ఇంకా అయిపోయాయి. ఈ బేబీ ఎలాగో నేను తీసుకెళ్ళి నదిలో వదిలేస్తాను, ఈ బేబీ ఎలాగో చనిపోతాడు, ఈ బేబీ ఎలాగో ఇంకా ఉండడు అని ఏం చేసిందంటే ఒక పెట్టి దాడి చేసి వదిలేసింది నదిలో. ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ ఉంది. ఫరో ఏం చెప్పాడు? నదిలో పాడేయమన్నాడు. దేవుడు కూడా నదిలో పాడేసిన బిడ్డను తీసుకుని వెళ్ళి రాజభవనంలో దేవుడు పెంచుతున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడైతే నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో అదే ప్లేస్లో దేవుడు నదిలో ఫరో పాడేయాలి అని చెప్పినప్పుడు మోషే అరణ్యంలో పెరగలేదు, లేకపోతే మోషే అరణ్యంలో వదలలేదు, ఇంకెక్కడో వదలలేదు. నదిలో పడవేయబడిన మోషే, నదిలో పడవబడిన అదే మోషే ఫరో ఆజ్ఞని క్రాస్ చేసి దేవుడి ఉద్దేశము మోషే జీవితంలో నెరవేరింది. ఈరోజు నేను చెప్పనివ్వండి, మీరు అనుకుంటున్నారేమో నా జీవితంలో దేవుని ప్లాన్ అయిపోయింది, నేను ఏవేవో తప్పుడు నిర్ణయాలు చేశా, మొత్తానికి గలిబిలి చేసుకున్నాను నా జీవితాన్ని, దేవుని ఉద్దేశాలు ఇంక అయిపోయాయండి, దేవుని యొక్క ప్లాన్స్ నా జీవితంలో క్లోజ్ అయిపోయాయి అన్నవారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే ఈరోజు హోలీ స్పిరిట్ అంటున్నాడు, లేదు, దేవుడు నీ కొరకు ఉంచిన ఉద్దేశాలు మోషేని నైల్ నది ఎలా అయితే ఏమి చెయ్యలేకపోయిందో నీ పైన ఉన్న దేవుని ఉద్దేశాలను ఏదియు ఆపజాలదు. హల్లెలూయా. ఈవెన్ ఫరో ఆజ్ఞయే ఆపలేకపోయింది. ఫరో యొక్క శాసనమే నదిలో పాడేయాలని చెప్పిన అదే ఫరో ఏ నోటితో అయితే వచ్చిందో అదే భవనంలో నది నుండి ఒక కుమారుడు తీయబడి అదే ఒక ఫరో భవనంలో ఒక కుమారుడు పెంచబడుతున్నాడంటే దేవుని ఉద్దేశాలు జరిగే తీరుతాయి అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ ఓవర్ యువర్ లైఫ్. నువ్వు ఏదైనా రాంగ్ డిసిషన్ తీసేసుకున్నావేమో, తప్పుడు నిర్ణయాన్ని నువ్వు మళ్ళా కరెక్ట్ చేయొచ్చా? చేయలేము కదా. నేను ఏది చేయలేను, కానీ ఇంకా దేవుడు తన ఉద్దేశాలను ఏం చేయగలడు? నెరవేర్చగలడు. సో ఇది ఫస్ట్ థింగ్. దేవుని ఉద్దేశాలకి ఇంకా ఏముంది? ఛాన్స్ ఉంది. మీ అందరికీ నేను చెప్తున్నాను, ప్రాఫెసీగానే చెప్తున్నాను, మీరు రిసీవ్ చేసుకోండి. మీ లైఫ్లో దేవుడు ఏది అనుకుంటాడో అదే జరుగుతుంది. దేవుడు అనుకోలేనివి అలా పోతాయి. దేవుడు అనుకున్నవి ఎంతమంది ఆపినా, ఎంతమంది అడ్డగించినా దేవుడి ఉద్దేశాలు నీ జీవితంలో జరిగే తీరుతుంది. నువ్వు అనుకుంటున్నావు గాడ్స్ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందేమో అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ స్టిల్ ఇన్ కంట్రోల్, ఐ విల్ స్టిల్ ఫుల్ఫిల్ మై పర్పస్ ఓవర్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో రెండవది, సెకండ్ ఛాన్స్. దేవుడు మీకు ఇచ్చే సెకండ్ ఛాన్స్ ఏంటి అనంటే, ఇదే మోసెస్ లైఫ్లో మనం చూస్తే, మోసెస్ ఇప్పుడు కొంచెం పెద్దవాడైపోయాడు. ఏమైపోయాడు? పెద్దవాడైపోయాడు. మోసెస్ ఫరో యొక్క కుమార్తె మోజెస్ని పెంచుకుంది. అంటే మోజెస్ ఈజిప్షియనా ఇజ్రాయెలైటా? పెంచుకుంటే ఏమైపోతారు? మోజెస్ని ఫరో కుమార్తె పెంచుకున్నప్పుడు మోజెస్ ఏ ఫ్యామిలీకి చెందినవాడు? ఫరో యొక్క ఫ్యామిలీకి చెందినవాడు. ఫరో యొక్క ఫ్యామిలీ అంటే ఆయన ఒక రాజు, హీ హ్యాస్ ఎవ్రీథింగ్. మోజెస్ కూడా రాజకుమారుడు, రాజు యొక్క మనవడలా పెరుగుతున్నాడు. ఎంత గారాభంగా పెరిగి ఉంటాడో ఆలోచించండి, ఎంత బాగా పెరిగి ఉంటాడు. ఇలా చిటికేస్తే ఫుడ్, చిట్టికేస్తే వెహికల్, చిట్టికేస్తే సోల్జర్స్, అన్ని ఫెసిలిటీస్తో మోసెస్ పెరిగాడు. కానీ స్టిల్ మోసెస్ కంట తన ప్రజలు చూసి ఏం కలిగేదంటే భారం కలిగేదంట. తన ఇజ్రాయెలైట్, ఆ ఇజ్రాయేలు పడే శ్రమలు చూసి మోసెస్ హృదయం నొచ్చుకునేదంట, బాధపడేదంట. నాకు మోసెస్లో అదే ఆ క్యారెక్టర్ నచ్చింది. మోసెస్, నేను కంఫర్టబుల్గా ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా, నేను ఎందుకు వాళ్ళ కోసం ఆలోచించాలి, నేను ఎందుకు ఇంకొకరి కోసం ఆలోచించాలనుకోవట్లేదు, నేను బాగున్నా నా ప్రజల కోసం
నేను ఆలోచించాలి. హల్లెలూయా. ఈ మైండ్ సెట్ వచ్చిన వాళ్ళని దేవుడు వాడుకోవడానికి స్టార్ట్ చేస్తాడు. నేను రక్షణ పొందేసుకున్నాను కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఆ రోగి గొడవ నాకెందుకు, ఆ పేషెంట్ గొడవ నాకెందుకు అనుకోకూడదు. నేను బాగున్నా కూడా ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం నీ గుండె కొట్టుకుంటున్నప్పుడు పరలోకం చూస్తుంది, నిన్ను వాడుకోవడానికి మొదలు పెడుతుంది. హల్లెలూయా. సో ఈ మోసెస్ పెద్దవాడైపోయాడు. ఫస్ట్ సీన్ ఏమైందంటే, ఒకరోజు ఒక హెబ్రీయుడిని ఒక ఈజిప్షియన్ ఏం చేస్తున్నాడంటే కొడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఇది ఎవరు చూసారంటే మోసెస్ చూశాడు. మోసెస్కి తన ఈజిప్షియన్ ఇంటిలో రాజకుమారుడు వలె పెరిగినప్పటికీ నా ప్రజల్ని ఎవరైనా కొడతారా అని చెప్పి ఏం చేశాడంటే ఆ ఈజిప్షియన్ని చంపేసి పాతిపెట్టేస్తాడు. ఎవరు చూడలేదేమో అనుకున్నాడు. ఇప్పుడు సెకండ్ డే ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నారు, సేమ్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. వెళ్ళి మంచి చేయడానికి వెళ్ళాడు. మంచి చేయడానికి వెళ్తే చాలాసార్లు మనకి ఏం ఎదురవుతుంది, చెప్పు దెబ్బలు ఎదురవుతుంది. నాకు బాగా ఎక్స్పీరియన్స్. సో ఇద్దరు కొట్టుకుంటుంటే వెళ్ళి ఆపాడంట. ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు, మీకు ఏం కర్మ పట్టింది, కొట్టుకోకండి అని ఆపినందుకు ఆ యొక్క ఎవరైతే తప్పు ఉందో ఆ వ్యక్తి అన్నాడు, నిన్ను మాకు ఎవరైనా లీడర్గా పెట్టారా, నువ్వు ఎవరు అసలు నాకు చెప్పడానికి ఎవరు, నిన్న ఆ ఐగుప్తుని చంపినట్టే నువ్వు నన్ను కూడా చంపేస్తావా అని చెప్పి తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని అలా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో, మీ ప్రేమని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో, వాళ్ళపై మీరు చూపించిన ప్రేమని అక్కరను తప్పుగా అర్థం చేసుకున్నారేమో. లెట్ గాడ్ టీచ్ దెమ్. దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడు. యూ బీ సైలెంట్. మీరు వెళ్ళి ఏం చేయకూడదు, గుంజి నేను తప్పుగా అర్థం చేసుకున్నారు, మరలా వెళ్ళి నువ్వు లాగే కొద్దీ నువ్వు స్ట్రెస్ అవుతావు, నువ్వు మాటలు పడతావు, ఆ నోటి మాటల వల్ల నీకు నొప్పి కలుగుతా తప్ప నీకు ఎటువంటి యూస్ ఉండదు. సో మీరు ఎవరైనా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే, మోసెస్ మంచి చేయడానికి వెళ్ళి హీ వాజ్ మిస్అండర్స్టూడ్. అయితే మోసెస్ ఏమైపోయాడు, సైలెంట్ అయిపోయి తన మానన మంచి చేయడానికి వెళ్ళి నాకింత కష్టం ఎదురవుతుంది, బాయ్ మీకో దండం రా బాబు, నన్ను వదిలేయండి రా బాబు అని చెప్పి మిద్యాను దేశానికి పారిపోయాడు మోసెస్ ఆల్ అలోన్. తట్టుకోలేకపోయాడు. నాకు ఇంత భారం వచ్చే కదా నేను వీళ్ళ కోసం పరుగులు పెడుతుంటే నాకేంటి శోధనని పారిపోయి అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు, సెటిల్ అయ్యాడు, అంత బాగుంది. తనకి ఇంక ఇజ్రాయేల్ గురించిన జ్ఞాపకం కూడా లేదు. కానీ మోషే ఎందుకొరకు పిలువబడ్డాడో మోషే మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరచిపోలేదు. మోసెస్ పైన ఉన్న ప్లాన్ మోసెస్ని ఏం చేసింది, మళ్ళా సీన్లోకి తీసుకుని వచ్చింది. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఇంకా చాలు ఈ బ్రతుకుకి అనుకుంటున్న టైంలో దేవుడు మరలా ఏం చేశాడు, బ్రాట్ హిమ్ బ్యాక్. ఈరోజు నేను చెప్తున్నాను, స్టిల్ దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ గాడ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ విజన్ దట్ గాడ్ ప్లేస్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుడు ఏదైనా దర్శనాన్ని పెట్టాడేమో, కళలను పెట్టాడేమో. కొంతమందికి ఆలోచన ఉంటుంది, నేను బాగా ధనము సంపాదించి నేను పాస్టర్స్కి సపోర్ట్ చేయాలి. పాస్టర్స్ సపోర్ట్ చేయడం ఎలా ఉందో, నాకు ఉద్యోగమే లేదని బాధపడుతున్నావేమో. దేవుడు మరలా నిన్ను తీసుకుని వచ్చి నీ చేతిలో ఒక ఉద్యోగాన్ని పెట్టి నీకు మరలా విజన్ని నీ ద్వారా దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. సో స్టిల్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు బ్రింగ్ యూ బ్యాక్. ఏం చెప్పండి, నువ్వు మర్చిపోయిన దేవుడు నిన్ను తిరిగి తీసుకొని రావడానికి ఛాన్స్ ఉంది. యోనా అనుకున్నాడు, నేను దయచేసి ఆ పట్టణానికి వెళ్ళలేను అని వెళ్ళిపోయిన యోనాని దేవుడు తీసుకురాలేదా, తీసుకొచ్చాడు. స్టిల్ దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ గాడ్ టు బ్రింగ్ యూ బ్యాక్. హల్లెలూయా. నిన్ను మరలా వెనక్కి దేవుడు తీసుకురాబోతున్నాడు. నీకు ఎప్పుడో చిన్నప్పుడు దేవుడిచ్చిన దర్శనం, చిన్నప్పుడు దేవుడిచ్చిన డ్రీమ్, చిన్నప్పుడు దేవుడిచ్చిన భారము, ప్రాజెక్ట్ నువ్వు మర్చిపోయావు, నువ్వు వదిలేసావు. నా దగ్గర డబ్బులు లేవని నువ్వు వదిలేసావు. కానీ దేవుడు మరలా నిన్నే వాడుకుని ఆ ప్లాన్లోకి నిన్ను బ్యాక్ తీసుకొని రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది, దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. మూడో ఛాన్స్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, లైఫ్లో మనం తప్పు చేసామనుకోండి, తప్పు చేసిన వాడికి లైఫ్ ఉంటుందా? తప్పుని కరెక్ట్ చేయగలమా? చేయలేము కదా. నువ్వు అబద్ధం ఆడవు, నువ్వు మళ్ళీ నేను అబద్ధం ఆడలేదని వెనక్కి తీసుకోగలవా? తీసుకోలేవు. ఒక దొంగతనం చేసావు, మరలా తప్పు నువ్వు కరెక్ట్ చేయగలవా? మనం చేసిన ఏ మిస్టేక్ని, ఏ రాంగ్ డిసిషన్ని కరెక్ట్ చెయ్యలేము. కానీ దేవుడు ఆయన ఫేవర్ని నీకు ఇచ్చి దాన్ని మళ్ళీ రైట్ ట్రాక్లోకి తీసుకొని రాగలడు. హల్లెలూయా. మనకి బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, దావీదు. దావీదుకి దేవుడిచ్చిన పేరేంటి? నా హృదయాను
సారుడు. దేవుడి మాట ఎంత ప్రేమగా పిలిచుంటాడో దావీదుని, నా హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడు, దేవుడికి ఇష్టమైన వాడు, దేవుని ఆరాధికుడు ఒకరోజు పాపంలో పడిపోయాడు. ఎంత నీతిమంతుడైనా ఒకరోజు ఏదో ఒక లూప్ హోల్లో పడిపోతాడు, ఏదో ఒక పాపంలో సులువుగా చిక్కులు పెట్టి ఏదో ఒక పాపంలో ఇరుక్కుంటాడు. సో దావీదు హృదయానుసారుడైనప్పటికీ, ఆరాధికుడైనప్పటికీ ఉరియా భార్యతో ఏం చేశాడంటే పాపాన్ని చేశాడు. పాపం చేసి అయ్యగారు ఊరుకుంటే బాగున్ను, ఆ ఉరియాని ఏం చేశాడంటే చంపించేసి అతని చాప్టర్ క్లోజ్ చేసేస్తాడు. బైబిల్ చెప్తుంది ఈ కార్యం అంటే యెహోవా దృష్టికి దుష్కార్యంలా ఉందంట. ఎలా ఉంది చెప్పండి, నోరు తెరిచి. దుష్కార్యం, అదొక దేవుడు అసహించుకునే కార్యంలా ఉంది. ఇప్పుడు ఈ దావీదుకి బెత్షెబాకి ఒక బిడ్డ పుడతాడు. ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తున్నాడు. ఎవరిని? నాతాను అనే ప్రవక్తని పంపిస్తున్నాడు. పంపించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఒక బిడ్డ పుట్టింది, పాపం వల్లే కదా బిడ్డ పుట్టింది, నువ్వు చెయ్యకూడదు చేశావు, చేయడం వల్ల నీకు ఆ బిడ్డ పుట్టింది, ఆ బిడ్డ చనిపోద్ది అని ఒక ప్రాఫెసీ ఆల్రెడీ ఏమైపోయింది, ఇంప్లిమెంటేషన్లోనికి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర బిడ్డ ఉంది, ఆ బిడ్డకి జబ్బు వచ్చేసింది, జబ్బు వచ్చి 6 రోజులు తిరగకుండానే చనిపోద్ది. ఈలోపు దావీదు తండ్రి కదా, హృదయం కొట్టుకుంటుంది కదా, బ్రతికించు 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 అని ప్రార్థన చేసిన ఏ ప్రార్థన వర్కౌట్ అవ్వలే. హృదయానుసారుడు ప్రార్థన చేస్తే దేవుని హృదయం కొట్టుకుంటుందా కొట్టుకోదా? కానీ దేవుని హృదయం మౌనం అయిపోయింది. డేవిడ్ కృపనంతా పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? దేవుడిచ్చిన కృప అంతా మిస్ అయిపోయింది, దేవుడిచ్చిన ఫేవర్ అంతా మిస్ అయిపోయింది, దేవుడిచ్చిన ధన్యత అంతా పోగొట్టుకున్నాడు. అన్నీ అయిపోయాయి అనుకునే టైంలో మరలా ఇంకొక బేబీ బెత్షెబాకి డేవిడ్కి దేవుడిస్తున్నాడు. పిల్లలు ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానం. ఇప్పుడు ఇంకొక బేబీ వచ్చింది. ఈ బేబీకి డేవిడ్ ఏం పేరు పెట్టాడంటే, ఏం పెట్టాడు? సాల్మోన్ అని పెట్టాడు. అయితే దేవుడు ఏ ప్రవక్తనైతే వాడుకుని ఒక బిడ్డ చచ్చిపోతాదని చెప్పాడో అదే ప్రవక్తని, అదే నది అని అక్కడ చెప్పాను కదా, ఇక్కడ అదే ప్రవక్తని దేవుడు మరలా పంపి ఏమని చెప్తున్నాడంటే, నాతాను వచ్చి డేవిడ్ ఇల్లు డోర్ కొడుతున్నాడు, టక్ 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 మని నాక్ చేశాడు. డేవిడ్ ఓపెన్ చేశాడు. ఏంటి నాతాను ఇప్పుడు వచ్చావు, ఈ బిడ్డ కూడా చచ్చిపోతుందా, ఈ బిడ్డ కూడా క్లోజా, సాల్మన్ కూడా చచ్చిపోతాడంటే, లేదు లేదు, ఈ బిడ్డకి దేవుడు ఒక పేరు పెట్టమన్నాడు. డేవిడ్ అడుగుతున్నాడు, ఏ పేరు పెట్టాలి? నేను ఆల్రెడీ పెట్టాను కదా, సాల్మోన్ అని పెట్టానంట కదంట. కాదు కాదు, యెదిద్యా అని పేరు పెట్టాలి. యెదిద్యా అంటే అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. డేవిడ్ను మిస్టేక్ చేసి పోగొట్టుకుని దుష్కార్యము చేసిన డేవిడ్ సన్కి శాపం రావాలా, ఆశీర్వాదం రావాలా? శాపం రావాలి. కానీ స్టిల్ దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ గాడ్ టు షో హిస్ గ్రేస్ టు యూ. ఇంకా దేవుడికి అవకాశం ఉంది నీకు కృపనివ్వడానికి. హల్లెలూయా. డేవిడ్ కృపని పోగొట్టుకున్నాడు. కృపని పోగొట్టుకున్న డేవిడ్కి ఇప్పుడు ఎవరు పుట్టారంటే యెహోవాకు ఎవరు ప్రియుడు. ఎవరు చెప్పండి? యెహోవాకు ప్రియుడు. ఈరోజు నన్ను చెప్పనివ్వండి, మీరేదో తప్పు చేశారు, చేయకూడనిది చేశారు, తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. మీ టీనేజ్లో, మీ యంగ్ ఏజ్లో మనకి తెలీదు, మీరు కొన్ని రాంగ్ డిసిషన్స్ని తీసుకొని ఉండొచ్చు, మీరు దాన్ని రెక్టిఫై చేయలేరు. దేవుని కృపను మీరు పోగొట్టుకొని ఉన్నారేమో. నా మీద దేవుని కనికరం పోయింది, దేవుని కృప పోయింది, అందుకే నేను ఈరోజు శాపం అనుభవిస్తున్నాను. డేవిడ్ అనుకుని ఉంటాడు, నేను ఈ పాపం చేయబట్టి నా కుమారుడు చనిపోయాడు కదా, ఈ పాపం చేయబట్టే కదా ఒక కుమారుడు చనిపోయాడు, యెహోవా దృష్టిలో నేను దుష్కార్యం చేసిన వాడిని అయిపోయాను, కృపని పోగొట్టుకున్నాను, అప్పటి వరకు హృదయానుసారుడు కృప పొందిన వాడిని నేను, కృపని పోగొట్టుకున్నానని డేవిడ్ గిల్టీ కాన్షియస్తో అతని హృదయము అలమటిస్తూ ఏడ్చుండేది. ఈరోజు మీరు చేసిన తప్పుడు నిర్ణయాలు బట్టి మీరు ఏడుస్తున్నారేమో. గిల్టీ కాన్షియస్నెస్తో ఎందుకు చేశానా తప్పు, ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఆ బిజినెస్లో ఎంటర్ అయ్యాను, ఎందుకు నేను ఆ జాబ్ చేశాను అని ఈరోజు మీరు మీ రాంగ్ డిసిషన్స్ని బట్టి మీరు బాధపడుతున్నారేమో. బట్ గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ టుడే, ఇంకా దేవుడికి అవకాశం ఉంది నీ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి, మరలా నీకు కృపనివ్వడానికి, మరలా నీకు తన గ్రేస్ని ఇవ్వడానికి, మరలా నిన్ను అభిషేకించడానికి, మరలా నిన్ను వాడుకోవడానికి, మరలా నీ పోగొట్టుకున్న ప్రతి వాటిని తిరిగి ఇవ్వడానికి దేవుడికి స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న ప్రతి వాటిని తిరిగి ఇవ్వడానికి దేవునికి అవకాశము ఇంకా
ఉంది. నువ్వు తప్పు చేసావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ తప్పులు వాడుకుని దాన్ని ఒక సాక్ష్యంగా చేస్తాడు. నీ తప్పులను దేవుడు, నీ మిస్టేక్స్ నీ మెసేజ్గా అవ్వబోతున్నాయి, నీ మిస్టేక్స్ నీ టెస్టిమోనీగా అవ్వబోతున్నాయి, నీ మిస్టేక్స్ నీ ఫెయిల్యూర్స్ నీ రాంగ్ డిసిషన్స్ రేపటి దినము నీకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి అన్నదానికి దావీదు ఒక స్టోరీ నిదర్శనం. అతడు తప్పు చేసినప్పటికీ, దేవుని కృపను పోగొట్టుకున్నప్పటికీ, దుష్కార్యం చేసిన అతనికి యెహోవాకు ప్రియమైన కుమారుడు పుట్టాడంట. అంటే చిన్నప్పుడే సొలొమోన్ మీద అంత గ్రేస్ దిగింది. నువ్వు ఏది పోగొట్టుకోలేదు, దేవుడు ఇంకా నీ లైఫ్లో వర్క్ చేస్తున్నాడు, ఇంకా నీ లైఫ్లో వర్క్ చేస్తున్నాడు. నువ్వు అంతా పోయింది అనుకుంటున్నావేమో, నా సంతోషం పోయింది, నా సమాధానం పోయింది, అన్నీ పోయాయిరా బాబు అనుకుంటున్నావేమో. లేదు లేదు, గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యువర్ లైఫ్. దేవుడు ఇంకా నీ జీవితంలో వర్క్ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ద లాస్ట్ అండ్ ఫైనల్, ద ఫోర్త్ ఛాన్స్. స్టిల్ దేవునికి ఒక అవకాశం ఉంది నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయా. స్టిల్ దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ గాడ్ టు హీల్ యూ. హల్లెలూయా. హీల్ అనగానే మనకు గుర్తొచ్చేది శరీరంలో ఉన్న రోగాలే, కానీ 3 ఉన్నాయండి. ఆత్మీయంగా దెబ్బతినడం, శారీరకంగా దెబ్బతినడం, మానసికంగా దెబ్బతినడం. దేనికైనా మందు ఒక్కటే, యావే రాఫా, యావే రాఫా. హల్లెలూయా. జీసస్ ఈ 3 పెయిన్స్ని సిలువలో భరించాడు. ఫస్ట్ పెయిన్, జీసస్ ఆత్మీయంగా దెబ్బతిన్నాడు. ఎలా దెబ్బతిన్నాడు అంటే, సిలువలో తండ్రి చేత విడనాడబడ్డాడు. తండ్రి ఎవరిని విడిచిపెడతాడు చెప్పండి? ఇష్టం లేని వాళ్ళని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. పాపం చేసిన వాళ్ళని ఏం చేస్తాడు? తండ్రి విడిచిపెడతాడు. యేసయ్య సిలువలో ఆత్మీయంగా కోల్పోయాడు. ఒకవైపు శారీరకంగా రోగము, రక్తము కారుతా ఉంది. థర్డ్, మానసికంగా టార్మెంట్ని ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కరు తిడుతుంటే, కొడుతుంటే ఆయన హృదయంలో పగిలిపోయినంత బాధ. అందుకని గెత్సెమనీలో ప్రార్థన చేసినప్పుడు అంటే ఆయన చెమట కూడా ఎలా పడిందంట? రక్తపు బిందువులాగా. మన టీయర్స్ మీరు చూసారు, ఎప్పుడైనా బాగా ఏడిస్తే కంటి నుండి ఉప్పు వచ్చేస్తుంది. దేవునికి ఆయన ఎంత బాధపడి ఉంటే, ఎంత మెంటల్ టార్చర్ని ఎదుర్కొని ఉంటే, యేసయ్యకి ఆయన బాష్ప బిందువులు ఒక రక్తపు బొట్టు వలె పడి ఉంటాయో ఆలోచించండి. అంటే జీసస్ నీ కోసం స్పిరిచువల్గా ఎఫెక్ట్ అయ్యాడు, ఫిజికల్గా ఎఫెక్ట్ అయ్యాడు, మెంటల్గా కూడా ఎఫెక్ట్ అయ్యాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీ మనసులో గాయాలున్నాయేమో, ఎవరో మనుషులు పెట్టిన గాయాలు మిమ్మల్ని వేధిస్తున్నాయేమో, స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ గాడ్ టు హీల్ యువర్ ఇన్నర్ వూండ్స్. నీ అంతరంగంలో ఉన్న గాయాలను బాగు చేయడానికి దేవుడికి ఇంకా అవకాశం ఉంది. అంత మాత్రమే కాదండి, ఎవరైనా ఈ మాట వింటున్న వారు శరీరంలో రోగం ఉందేమో, ఏ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, మీకే తెలుసు మీకు ఎక్కడ పెయిన్ వస్తుందో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐఎమ్ యువర్ హీలర్, నేనే యావే రాఫాని, నిన్ను స్వస్థపరచబోతున్నానని దేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా దెబ్బతిన్న వాళ్ళు. నేను అప్పుడు చాలా ప్రేయర్ చేసేదాన్ని, ఇప్పుడు ప్రేయర్ చేయలేకపోతున్నాను. నేను బైబిల్ చదవలేకపోతున్నాను. ప్రార్థనకు మోకాలే కానీ ఏవేవో ఆలోచనలు, బైబిల్ తీయగానే ఏవేవో ఆలోచనలు. నేను ఆత్మీయంగా దెబ్బతిన్నాను అన్న వాళ్ళని కూడా ఈరోజు యావే రాఫా హీల్ చేయబోతున్నాడు. లార్డ్, అయ్యా తండ్రి, ఈరోజు సెకండ్ ఛాన్స్ కోసం మీరు మాట్లాడారు తండ్రి. మాకు మీరు ఇచ్చే రెండవ తరుణము, మా ద్వారాలన్నీ మూయబడినప్పుడు, మా డోర్స్ అన్నీ క్లోజ్ అయినప్పుడు మీరు ఇచ్చే రెండవ ఛాన్స్ కోసం మాతో మాట్లాడారయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతి కలుగును గాక, నీవు మహిమపరచబడును గాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే యావే రాఫా హీల్ చేయమని అడుగుతున్నాను, ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను. మా హృదయాలు తేలికవును గాక. ఎవరెవరైతే భారముతో వచ్చారో ఇప్పుడే రిలీవ్ చేయబడుదురుగాక, రిలీవ్ చేయబడుదురుగాక. యేసు నామములో అద్భుతము జరుగునుగాక. నీ ప్రియ బిడ్డల పక్షాన మీరు నిలవబడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ ఈజ్ విత్ యు. హల్లెలూయా. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక 2025 జనవరి 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం.
స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, వీరమ్మ చెరువు పార్క్ వద్ద, భీమవరం. మరిన్ని వివరాలకు 9494940072. సత్తెనపల్లిలో దహించు అగ్ని వారి నిర్వహించు సువార్త స్వస్థత పండుగలు 2025 జనవరి 29, 30, 31 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం వాగ్దానమిచ్చి వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, సత్తెనపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాంటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.